ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేస్తూ ఉంటే అందుకు ఒక మాట చెప్పాలనిపించింది. మనమందరము మన అవసరం ఏదున్నా సరే, మన కష్టం ఏదున్నా సరే ఏసయ్య దగ్గరికి వస్తే ఏసయ్య మన మాట అట్లా ఇట్లా కథలన్నీ మనం చదివినప్పుడు మన మనసులో ధైర్యం పుట్టాలి. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, మన తప్పులు ఎంచడానికి రాలేదు, మనల్ని రక్షించడానికే వచ్చినాడు, మంచి మార్గంలో నడిపించడానికి. కాబట్టి ఆ మాటలు నమ్ముకొని యేసు ప్రభు ఏదంటే మీకు తెలియదు కాదు, మెజార్టీ సర్గంలో కూడా వైసీపీ జర్మని మా మీద కష్టపడుతున్న దాని మీద జరిగింది ఏం చేసుకోవడం తెలియదు. సార్ అపాయింట్మెంట్ ఒకసారి మా స్లాబ్ అనేది రాష్ట్రంలో పనిచేస్తుంది, నేను నేషనల్ లో కూడా ప్రజల్లో పనిచేస్తున్నాను. ఉదాహరణకి మన కాలేజీ 833 ఉన్నాయి నేషనల్ వైడ్, దాంతో పాటు ప్రజలుగా స్లాబ్ కమిటీకి సెక్రటరీగా ఉన్నాను. సార్ అపాయింట్మెంట్ ఇస్తే స్లాబ్ కమిటీకి సార్తో కూడా ఎందుకంటే ప్రధానమైన సమస్య ఏంటంటే చాలా మంది ఇంచుమించు ఇప్పుడు ఈ ప్రస్తుతానికి 250 మందికి 3 జిల్లాలకు సంబంధించి కమిటీ తీసేశారు. లాగా మరొకసారి ఏంటంటే మీ అందరికీ కూడా ఏం జరిగిందనేది భగవంతుడు తెలుసు, మీరన్నా నేనన్నా చేసేసి అనుకుంటాం. అన్ని తెలుసు, అన్ని మంచి రోజులు మళ్ళీ మనకు వస్తాయి. ఖచ్చితంగా మా అందరి తరఫున కార్యాలయం ఎందుకంటే మీకు 1000 కావాలి ఈ వారం వల్ల 5 సంవత్సరాలు దానివల్ల ఎలక్ట్రిక్ పెన్షన్ అనేది ఇదివరకు జరిగిన వారంలో చేరేది మళ్ళీ సమస్య అది అలాగే ఉంది. మేము సార్ మాట చెప్పుకున్నామని చాలా ప్రయత్నం చేశాను, కోరగలిగాను. ఒకసారి మీ వారైనా సార్కి చెప్పాలనుకుంటున్నాను. మెజార్టీకి సంబంధించిన పెన్షన్ అన్ని కూడా ఎందుకంటే మరి చెప్పుకోవాలని బాగా రావచ్చు చాలా అనుభవం ఉంది. చెప్పుకోవాలి చెప్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా విమానం కాలేజీ సెక్రటరీ ఇక్కడ బాగుంది. అలాగే మా కాలేజీ వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు హాయిగా లాభం చేసుకుంటారు. బాగా ఇంకా బోర్డు లోపం ఉంటుంది కాబట్టి ఓకే